థ్యాంక్ యూ సో మచ్ చరణ్. ముద్దు మురిపాలు అన్ని పెళ్లి తర్వాతే అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం. మొత్తానికి మొదటి రాత్రి రానే వచ్చింది. ఇంకా ఈ పోస్ట్ పోన్ చేస్తే ఛాన్స్లేం లేవు. నా ఎక్సైట్మెంట్కి నువ్వు ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు వేయలేవు. ఈ క్షణంతో ఈ రాత్రితో మన మధ్య హద్దులన్నీ పోయాయి. విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై నిలువెల్ల, ఒకటై ఆడే వేళ రసలీల, మిగిలిన లోకం తోటి మనకేలా, తకధీం తాళం తడియోళం కలిసే కాలం కసి కల్లోలం, లేదాధరమే సుమధురమే అడిగినదే అనుభవమే, పూల గుమగుమే మధువనమై తాగే తడిలోన, వింత సమరమే నరనరమే జరిపినదే ప్రతిక్షణమే, జంట విజయమే చెరిసగమై సాగే సడిలో, విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై నిలువెల్ల, ఒకటై ఆడే వేళ రసలీల, మిగిలిన లోకం తోటి మనకేలా. అసలు ఎవరెవరని రహస్యం బట్టి బంధించని, ఇరువురిగా ఒకరని నిజాన్ని ఎత్తి చూపించని, సొగసరి సొగసులు పరుపులా మారి పిలిచే వేళ వెలిగే కోరికల, పిడికెడు తడి పొడి నడుమునే పట్టి నడిపేస్తానులే, కసి కసి విరుపులు మెరుపులా చేరి మెరిసే వేళ విరిసే హంపి కళ, మగిసిరి తెగువతో పడుచు పాఠాలు చదివేస్తానులే, వయ్యారి గోదారి ఒళ్ళోకి నీ జారి చూసానులే లోతులే, జారాగా ఓసారి తేలేటి ఏ దారి నా ముందరే లేదులే, జతగా జాతరగా కౌగిలియే
వస్తున్నా తెస్తున్నా రాయని రారా. రమన్నా తిమ్మన్నా తీయని వాన మత్తుగున్నా మాయనువా. చిన్ని తాకిడేదో చల్లమంది నాలో నాయికిడేదో తుళ్ళి పడిను లోలో. సారుతున్న కళ తీరునున్న వేళ ముడుచుకుంది పెదవి కోరుకొని దూరమేదో చేరువై తీర్చమంది మనవి. నీరవనా మైకం మనసులో Touch me, not 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 తడబడే తపనలు జతపడే తనువులో ఈ క్షణం మొదలైనదో ఎదలే కలిగి ఎదురైనదో ఈ నిజం వరమైనదో కలలే పరిచి కొలువైనదో ఏ ఆశ చూపిందో పెనుమాయ చేసిందో తుదలేని ప్రేమ భావనే ఈ క్షణం మొదలైనదో ఈ శోభనం జరగకూడదు. సౌందర్య చరణలో శోభనం జరగకూడదు. జరగకూడదు. ఏయ్! సౌందర్య! అమ్మా అమ్మ ఎందుకు అరుస్తుంది రాచరణ్ అమ్మా 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 అత్తయ్య అమ్మా అత్తయ్య అత్తయ్య అమ్మ జానకి, ఏమైందమ్మా? ఏమిటమ్మా ఈ ఘోరం? ఎవరు పొడిచారమ్మా నిన్ను? వదిన ఇలా ఎలా జరిగింది వదిన అత్తయ్య. కడుపులో కత్తి దిగడం ఏంటి సరే అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం పద తాతయ్య మావయ్య గారు
మీరు ఇంట్లోనే ఉండండి. అత్తయ్యని మేము అడ్మిట్ చేస్తాం. అమ్మా నువ్వు కూడా ఇక్కడే ఉండు. సౌందర్య పద. హలో అమ్మా, నువ్వింకా రాలేదేంటమ్మా? ద్వారకా అత్తయ్య గారా? ఇది స్పీకర్ ఉంచి. హలో అత్తయ్య గారు. అవంతి, ఏంటత్తయ్య సౌందర్య చరణ్ల ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి వచ్చేస్తానని చెప్పి మీరింకా రాలేదేంటి? వాళ్ళ 3 నిద్రలు అయ్యేదాకా అక్కడే ఉంటారా ఏంటి? చిన్నత్తయ్య కంటే మీరే ఎక్కువ సంతోషిస్తున్నారు. ఇక్కడ అందరి సంతోషాలు ఆవిరైపోయాయి అవంతి. అత్తయ్య ఏంటి మీరు అనేది? ఏం జరిగిందమ్మా? ద్వారకా, సౌందర్య చరణ్ల ఫస్ట్ నైట్ కి అన్ని ఏర్పాట్లు చేశాం. సౌందర్యని ఆశీర్వదించి పంపించిన కాసేపటికి జానకినెవరో కత్తితో పొడి చేశారా? ఏంటమ్మా నువ్వనేది? అవును ద్వారకా, అంతరాత్రి వేళ లోపలికి ఎవరొచ్చారో తెలీదు. ఈ ఘోరం ఎలా జరిగిందో కూడా తెలీదు. జానకత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్తో ఇప్పుడే మాట్లాడాను. ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్పారు. మీరు కంగారేం పడకండి. పెళ్ళప్పుడు సౌందర్య మీద అటాక్ జరగడం, ఇప్పుడు పిన్ని మీద అటాక్ జరగడం, ఎవరో ప్రతీకారంతోనే ఇలాంటి దాడి చేస్తున్నారనిపిస్తుందమ్మా. సౌందర్య మీద దాడి చేసింది ఎవరో తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఘాతకానికి పాల్పడింది ఎవరో కూడా తెలిసిపోతుంది. వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేయి ద్వారకా. ఇంత దారుణం జరిగాక నేనెలా ఊరుకుంటానమ్మా? వాళ్ళెవరో తెలుసుకుంటాను. ఎక్కడ దాక్కున్నారో తెలుసుకొని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చేస్తాను. అలాగే ద్వారకా, ఉంటారు. ఏంటి ద్వారకా ఇది? సౌందర్య మీద దాడి జరిగిన విషయం మర్చిపోకముందే చిన్నత్తయ్య మీద ఇలాంటి దాడి జరగడం ఏంటి? ఇప్పుడు చిన్నత్తయ్య పరిస్థితి ఎలా ఉందో, ఇంకా ఇలాంటివన్నీ ఎదుర్కోవాలో. స్వామి, నా గొంతులోంచి మాట రాలేని పరిస్థితిలో నేనున్నాను. సరిగ్గా చేతులు జోడించి వేడుకోలేని పరిస్థితిలో నేనున్నాను. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా జానకి కంటి ఆపరేషన్ జరిగి ఈ లోకాన్ని చూడగలుగుతుందని సంతోషించాను. మా అమ్మాయికి పెళ్లి జరిగిందని సంతోషించాను. కానీ ఇంతలోనే జానకి మీద ఇలాంటి దాడి జరగడం ఏంటి? కలలో కూడా నా జానకి ఎవరికీ ద్రోహం చేయదు. అలాంటి మనిషికి ఎందుకు స్వామి ఇలాంటి పరీక్ష? నా జానకి ప్రాణానికి ఏమీ కాకూడదు. తనని ఈ ప్రాణగండం నుంచి నువ్వే బయటపడేయాలి స్వామి, బయటపడేయాలి. నా జానకి ప్రాణానికి ఏమీ కాకూడదు. తనని ఈ ప్రాణగండం నుంచి నువ్వే బయటపడేయాలి స్వామి, బయటపడేయాలి. జానకి గురించి టెన్షన్ పడుతున్నావు కదా? నువ్వేం టెన్షన్ పడకు. ఆ దేవుడు మన జానకికి అన్యాయం చేయడు, మనకి అన్యాయం చేయడురా. ఇందాకే చరణ్తో మాట్లాడాను. జానకిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. జానకి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందిరా. ఇలాంటి ఘోరం ఎలా జరిగిందో, ఎవరు ఇంట్లోకి వచ్చారో తెలియదు. ఒక శుభకార్యం తర్వాత ఇలాంటి కీడు ఎందుకు జరిగిందో నాకు కూడా భయంగానే ఉందిరా. కానీ భయం దీనికి పరిష్కారం కాదు.
అంతకు తెగించి ఇంట్లోకి ఎవరొచ్చారో, ఎందుకు ఇలా ప్రయత్నం చేశారో తెలుసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు. దుర్గా గారు, జానకి గారిని సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు గనుక ప్రాణాపాయం తప్పింది. షీ సేఫ్. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మీరు చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యి నా చెల్లెలి ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్. ఎమర్జెన్సీ కేసు వస్తే వెంటనే స్పందించడం మా బాధ్యత. కాస్త లేట్ అయినా ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. ఒక ప్రాణాన్ని కాపాడారు. సీరియస్గా సర్వీస్ చేస్తే ప్రతి డాక్టర్కి ప్రాణం విలువ తెలుస్తుంది. చాలా రక్తం పోయినా ప్రాణాలు కాపాడగలిగాం. కానీ ఈ కేసు మాకు చాలా టిపికల్గా అనిపించింది. అదేంటి డాక్టర్? అవును దుర్గా గారు, కత్తితో పొడిచిన వాళ్ళు మరి కాస్త కుడివైపు పొడిచి ఉంటే ఇక్కడి దాకా తీసుకొచ్చే వరకు ఆవిడ ప్రాణాలతో ఉండేవారు కాదు. స్పాట్లోనే ఊపిరి ఆగిపోయి ఉండేది. డాక్టర్, చావు హెచ్చరిక చేస్తున్నట్టు తమ ప్రతీకారాన్ని చాటుకోవడానికన్నట్లే చేశారు వాళ్ళు. డాక్టర్, అలా చేయడం నిజంగా ఒక మిస్టరీ డాక్టర్. అలా ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుసుకోవాలి. మీ అబ్బాయి పోలీస్ ఆఫీసరే గనుక తొందరగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడండి మేడం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెళ్దాం పద. ఓకే సార్. అమ్మా, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? ద్వారకా, నా చెల్లెలు కన్నీరు చూసి కంటి చూపు వచ్చేలా చేసి ఇక ముందు నీకే కష్టం రాకుండా చూసుకుంటాను జానకి అని మాటిచ్చాను. కానీ నేనిచ్చిన మాట ఇప్పుడు నన్నే ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. సిద్ధాంత్ గారు, మంచి ముహూర్తం చూడండి. ఈసారి ఇక్కడ ఎవ్వరికి ఏ కీడు జరగకూడదు. బుధవారం రాత్రి 11:10 తర్వాత మంచి ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తంలోనే ఏర్పాటు చేస్తాం సిద్ధాంత్ గారు. సౌందర్య, ఇంకా మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు.